హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. భయం రూపాలలో ఎన్టీఆర్ పోస్టర్ విడుదల. అలాంటి సినిమాలు ఇవ్వడమే మా పని అంటున్న నాని. తమిళంలోకి తొలి అడుగు వేస్తున్న శ్రీలీల. జనకైతే గనక ట్రైలర్ విడుదల. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. భయం రూపాలలో ఎన్టీఆర్ పోస్టర్ విడుదల. దేవర కౌంట్డౌన్ మొదలుపెట్టాడు. భయం ఎలా ఉంటుందో చూపించడానికి సిద్ధమయ్యాడు. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న దేవర 2 భాగాలుగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. తొలి భాగం సెప్టెంబర్ 27న రానుంది. ఈ సందర్భంగా మంగళవారం కౌంట్డౌన్ పోస్టర్ని విడుదల చేశారు. భయం రూపాలనే వ్యాఖ్యతో 2 లుక్స్లో కనిపిస్తున్న ఎన్టీఆర్ పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రంలో ఆయన ద్విపాత్రాభినయం చేశారని ఈ పోస్టర్ చాటుతోంది. కోరటాల శివ దర్శకుడు. నందమూరి కళ్యాణరామ్ సమర్పణలో సుధాకర్, మిక్కిలినేని, కోసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. అలాంటి సినిమాలు ఇవ్వడమే మా పని అంటున్న నాని. 100 ఏళ్లుగా ప్రేక్షకుల్ని థియేటర్లోకి ఎలా తీసుకొస్తున్నామో అలాగే ఓ మంచి సినిమాతోనే ఇప్పుడు తీసుకొస్తాం. మంచి కథలతో సినిమాలు తీస్తే ప్రేక్షకులు తప్పకుండా థియేటర్కి వస్తారు. అంతే తప్ప ప్రత్యేకంగా మ్యాజిక్ చేయాల్సిన అవసరం ఏమీ లేదంటున్నారు నాని. కథల ఎంపికలో వైవిధ్యం ప్రదర్శిస్తూ వడివడిగా సినిమాలు చేస్తున్న కథానాయకుడైన ఆయన హీరోగా వివేక్ ఆత్రేయ రూపొందించిన సరిపోదా శనివారం ఈ నెల 29న రానుంది. ఈ సందర్భంగా నాని మంగళవారం హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ, నేనొక సినీ ప్రేమికుడిని, అన్ని రకాల సినిమాల్ని ఆస్వాదిస్తా, అందుకే ప్రతిసారి కొత్త రకమైన సినిమాలతో వస్తున్నానేమో. ఇక సరిపోదా శనివారం సినిమా సంగతికి వస్తే అందులో ఉన్నది 20% యాక్షనే, మిగతా 80% యాక్షన్ మోడ్ కొనసాగుతుంటుంది. చాలామంది నేను రిస్క్ చేస్తున్నాననే అభిప్రాయంతో ఉంటారు, కానీ ఈ ప్రయాణాన్ని ఎంతగా ఆస్వాదిస్తున్నానో నాకు మాత్రమే తెలుసు. ప్రేక్షకుడికి మంచి అనుభవాన్ని ఇచ్చే సినిమా చేయడం సులభమైన పనేమి కాదు, కానీ దీన్ని మేము కష్టం అనుకోకూడదు. అలాంటి సినిమాలు ఇవ్వడమే మా పని కదా అని చెప్పారు నాని. తమిళంలోకి తొలడుగు వేస్తున్న శ్రీలీల. శ్రీలీల తన ప్రతిభను అన్ని చిత్రసీమలకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం తెలుగులో వరుస అవకాశాలతో జోరు చూపిస్తున్న ఈ నాయిక ఇప్పటికే బాలీవుడ్లో అడుగు పెట్టడానికి రంగం సిద్ధం చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆమె తమిళంలోకి తొలి అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. శివ కార్తికేయన్ హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో ఓ చిత్రం పట్టాలెక్కనున్నట్టు కొన్నాళ్లుగా తమిళ సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్టులో కార్తికేయన్కు జోడీగా శ్రీలీలను ఖరారు చేసినట్లు సమాచారం. ఇప్పటికే వీళ్ళిద్దరిపై ఫోటోషూట్ పూర్తి చేసినట్లు ప్రచారం వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది. జనకైతే గనక ట్రైలర్ విడుదల. పెళ్లికి ఓకే అన్నాడు, పిల్లలు మాత్రం వద్దంటున్నాడు. పిల్లలంటే ఖర్చు 1 కోటి పైన అవుతుందని లెక్కలు వేసుకునే ఆ నిర్ణయానికి వచ్చాడు. అందుకే ఇంట్లో ఎంత ఒత్తిడి చేసినా ససేమిరా అంటూ తప్పించుకు తిరిగాడు. పిల్లల విషయంలో ఈ మధ్య తరగతి భర్త కోర్టుకెక్కాడు. ఆ కథ ఏమిటో తెలియాలంటే వచ్చే నెల 7న విడుదలయ్యే జనకైతే గనక చూడాల్సిందే. సుహాస్ సంగీతన జంటగా నటించిన చిత్రం ఇది. సందీప్ బండా దర్శకుడు. హర్షిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. సినీష్ సమర్పకులు. మంగళవారం ట్రైలర్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, మధ్య తరగతి తండ్రి కథ ఇదని అన్నారు. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్ రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే
ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.